कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। नित्याय निरवध्याय सत्यानन्दचिदात्मने सर्वान्तरात्मने श्रीमद्वेङ्कटेशाय मङ्गलम् श्रीनिवासाय मङ्गलम्। భగవద్గీత 2వ అధ్యాయము 42వ శ్లోకం. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్तीति వాదినః కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః వేదవాదరతాః పార్థ న అన్యతో అస్తి ఇతి వాదినః. యాం ఇమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః. అవిపశ్చితః అంటే పండితులు కానివారు, జ్ఞానులు కానివారు. ప్రవదంతి వాళ్ళు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. వాళ్ళ మాట్లాట యాం ఇమాం పుష్పితాం వాచం, రమణీయంగా కొద్దిసేపు ఉండి వాడిపోయే విధానముగా ఉన్నటువంటి మాటలు అవిపశ్చితలే ఉన్నటువంటి వారు మాట్లాడుతూ ఉన్నారు. వేదవాదరతాః పార్థ, వేదవాదరతాః వేదముల విషయం మీద వాళ్ళు వాదన చేస్తూ ఉంటారు. నా అన్యత్తు ఇది నా అన్యత్తు అస్తి ఇది వాదిన. నా అన్యత్ ఎంతకంటే మరొక విధానం లేదు అనేటువంటి విధానముగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారని చెప్పని మనకి 42వ శ్లోకంలో స్వామివారు చెప్పుకొస్తున్నమాట. ఇక్కడ ప్రధానాంశం ఏంటంటే కర్మబంధం ప్రహాస్యసి తత్ శృణు. నువ్వు కర్మబంధముల నుంచి బయటపడే విధానం గల విషయాన్ని నీకు ప్రతిపాదన చేయబోతున్నాను అన్నాడు. ఆ విధంగా ప్రతిజ్ఞ చేసి స్వామివారు తన విషయాన్ని ఆరంభం చేశాడు. ముఖ్యంగా చూసినట్లయితే ఈ ప్రకరణంలో ప్రతి ఒక్కరూ కూడా ఆత్మానుభవాన్ని పొంది తరించాలనేటువంటిది ఇక్కడ ఉద్దేశం అన్నమాట. ఎందుకంటే కర్మబంధం ప్రహాసేసి, కర్మబంధాలను ఎడబడితేనే స్వరూపానుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. కానీ భౌతికమై ఉన్నటువంటి ఈ కర్మకాండంతా కూడా మరి కర్మబంధముల నుంచి బయటపడేసేటువంటివి కావు. ఇంకా కర్మబంధములను పెంచేయే తప్ప కర్మబంధములను తుంచేటువంటివి కావు. ఇవి కేవలం కామ్య సంబంధమై ఉన్నటువంటి మార్గము. ఈ వేదం పూర్వభాగంలో చెప్పినటువంటి యొక్క ఈ కర్మలను మిక్కుటముగా ఆచరించేటువంటి వాళ్ళ విషయమై ఇక్కడ ప్రస్తావన రావడం జరుగుతూ ఉన్నది ప్రధానంగా. అయితే మనకు కనబడుతుంది ఇక్కడ కొన్ని విషయాలు చూస్తే మరి వేదవాదరతాః పార్థ, ఈ వేదముల యందు వాళ్ళు ఆసక్తి గలవారై ఆ ప్రకారంగా వాదిస్తూ ఉంటారు అని మరి వేదమును నిరసన చేసినట్లుగా కూడా కనబడుతుంది ఇక్కడ మాటల్లో. రాబోయే శ్లోకాలలో కూడా త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్య భవాంచ. ఈ వేదములు త్రైగుణ్య విషయా,
త్రిగుణ సంబంధమై ఉన్న విషయాలను బోధించేవిగా ఉన్నాయి. నువ్వు యోగివి కమ్ము అనే విషయముగా ముందు రాబోయే శ్లోకాల్లో వస్తుంది. ఈ మాటలను చూసినట్లయితే వేదం పూర్వభాగమునందు నిరసన భావం వ్యక్తం చేస్తున్నారు అనేది మనకి గోచరించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే కర్మబంధం ప్రహాస్యసి అని ఆరంభం చేసి తర్వాత ఇలాంటి మరి కర్మకాండల్లో మునిగినటువంటి వారు యోగ సమాధిని పొందే అవకాశం లేదనేటువంటి మాట, ఆ యోగ సమాధి యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని పరమాత్మ చెప్పడంతో మరి ఆ సమాధి అని చెప్పి అన్నారు కదా, ఆ సమాధి అందున్నటువంటి వారి లక్షణం ఏమిటి, వారి ఆచరణ ఏమిటి, వారి యొక్క స్వరూప స్వభావాలేమి, ఇట్లా రాబోయే కాలంలో మరి రాబోయే అధ్యాయాలలో ఈ ప్రశ్న ఉదయిస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే కర్మబంధం ప్రహాస్యసి, ఎవరైతే మోక్షం పట్ల అపేక్ష కలిగి ఉంటారో, కర్మబంధాల నుంచి ఎడబడేటువంటి ఉద్దేశం ఉంటారో, అట్లాంటి వారికి ఇవన్నీ కూడా కర్మబంధాన్ని పెంపొందింపజేసేటువంటివిగా ఉంటాయి. ఏవంటే మరి కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రద క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపరచేతతాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ నవిధీయతే అని చెప్పినట్టు సమాధౌ అటు యోగ సమాధి వాళ్ళకి నవిధీయతే ప్రాప్తమయ్యే అవకాశం లేదనేటువంటి ఒక మాటగా ఇవన్నీ కూడా చూసినట్లయితే ఇంకా కర్మబంధములను పెంపొందింపజేసేటువంటివే తప్ప ఇవి త్రుంచేటువంటివి కావు. ఒకవేళ మరి ఉత్తమ లోకాలుగా పోవాలి, దివ్య భోగాలు పొందాలి, తిరిగి మరలా ఈ లోకంలో వచ్చి గొప్ప గొప్ప దేహాలు ధరించాలి, గొప్ప భోగములు సుఖములు పొందాలి అన్నటువంటి అపేక్ష ఉన్నటువంటి వారికైతే మాత్రం కరెక్ట్ ఇవి, అలాంటి వాళ్ళకి ఉపకరించేటువంటివిగా ఉన్నాయన్నమాట. అనగా లోకంలో చాలామంది ఇలాంటి మార్గం గలవాళ్ళు ఉన్నారు. ఏమి ఉత్తమ దేహాలు, ఉత్తమ లోకాలు, ఉత్తమ జన్మలు, ఉత్తమ భోగాలు, ఉత్తమ సుఖములు పొందాలనే అపేక్ష గలవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. 100% పైగా వీళ్ళే ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ముముక్షువును దృష్టిలో పెట్టుకుని చెప్తున్నటువంటి మాట. ముముక్షు అంటే మోక్షం ఇచ్చుహు ముముక్షు, మోక్షాన్ని కోరినటువంటి వారిని ముముక్షువులు అని చెప్పని అంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ విషయంలో ఇక్కడ ప్రస్తావన జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ముందుగానే ఆయన గారు కర్మబంధం ప్రహాస్యసి, కర్మబంధముల నుంచి ఎట్లా నువ్వు దాటగలవో ఆ విషయాన్ని గురించి చెప్పబోతున్నాను, శృణు వినుము అని చెప్పని ప్రారంభం చేయటం కారణంగా ఈ ఉన్నటువంటి ఇవన్నీ కూడా మరి ఇంకా కర్మబంధాలు పెంపొందింపజేసేవే తప్ప త్రుంచేవి కాదు. కాబట్టి వాట్లను ఈ యొక్క దృక్పథంలో నిరసన చేస్తున్నటువంటి విధానం ఇక్కడ మనకి కనబడతా ఉన్నది. వేదం ప్రధానంగా పూర్వ భాగాన్ని అని అర్థం. ఎందుకంటే ఈ వేదం పూర్వ భాగం, ఉత్తర భాగం అని చెప్పని, ఉత్తర భాగం అంతా కూడా ఉపనిషత్తులు ఈశకేన కట ప్రశ్న ముండమాడి ఐతరేయ తైతరేయ ఇత్యాది అన్నీ కూడా ఉన్నటువంటి విధానములో ఇవి కేవలం నివృత్తి మార్గాన్ని బోధిస్తున్నాయి, స్వరూప ఆ తత్వాన్ని అవగాహన చేయిస్తూ ఉన్నాయి. ఆ మార్గంలో పోవటానికే ఇవన్నీ కూడా దోహదపడే విధానంగా ఉన్నాయి. కాబట్టి మరి అలాంటి మార్గంగా ఉన్నటువంటి నివృత్తి మార్గంగా ఉన్నటువంటి మరి మోక్ష మార్గమై ఉన్నటువంటి దానికి విఘాతం కలగజేసే విధానముగా ఇక్కడ కామ్య కర్మనబడేటువంటి ఉన్నాయన్నమాట. అయితే మరి ఇక్కడ కర్మలు అని చెప్పన్నప్పుడు మామూలుగా నిష్కామ్యంగా చేసే కర్మలు ఉంటాయి, సకామ్యముగా చేసే కర్మలు ఉంటాయి. దీంట్లో మరి సకామ్యముగా చేసే కర్మల విషయమై ఇక్కడ నిరసన చేస్తూ ఉన్నాడు. మరి నిష్కామ్యముగా అని చెప్పనంటే మరి భగవత్ ప్రీత్యర్థమై కొంతమంది ఆచరిస్తూ ఉంటారు. కేవలం ఫలాపేక్ష లేకుండా భగవద్ అనుగ్రహం అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని నిష్కామ్యముగా లోకహితార్థముగా చేసే వాళ్ళ లోకంలో చాలామంది ఉన్నారు. ఈ నిష్కామ్యముగా మరి భగవత్ ప్రీత్యర్థమై చేసేటువంటి కర్మలు కొంత వాళ్ళకి మంచి పుణ్య సంస్కారమును మంచి మార్గానికి దోహదపడేటువంటివిగా ఉంటాయి ముఖ్యంగా అవి. కానీ ఇక్కడ కేవలం కామ్య సంబంధం. ఎందుకంటే వీళ్ళు భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం అని ప్రకారంగా మన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం
అనేటువంటి మాటలన్నీ కూడా ఇది కేవలం సకామ్యములో చేరి ఉన్నటువంటివి, కామ్య భావన కలిగి చేసేటువంటి కర్మలు. ఈ విధముగా ఉన్నటువంటి వారు ఎప్పటికీ కూడా మరి చూస్తే సమాధౌ నవిధీయతే, యోగ సమాధి అనగా మోక్షం, బ్రాహ్మీ అనుభవం అనేటువంటి దాన్ని పొందే అవకాశం మాత్రం లేదు అనేటువంటి మాట. ఎందుకంటే కామ్యముగా ఉన్నటువంటి వాడు ఈ కామ్య సంబంధ భావంతో పోతాడే తప్ప ఇక అతడు బ్రహ్మజ్ఞాన విషయంలో అడుగుపెట్టే అవకాశాలు ఉండవు. అది ఇక్కడ మరి ఈ విషయాలు చెప్పేటువంటి వాళ్ళు కూడా ఎట్లా ఉంటారని చెప్పానంటే, యాం ఇమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్యతః వేదవాదరతా పార్థ నా అన్యత్తో అస్తి ఇతి వాదినః. వేదవాదరతాః వేదములయందు, వాదరతాః వాదమునందు, వ్రతాః ఆసక్తి ఉన్నటువంటి వారు. ఇక వాళ్ళు ఎప్పుడూ కూడా పని కట్టుకుని కూర్చుంటారు. ఎవరన్నా వస్తారే మేము వాళ్ళతో యుద్ధం చేద్దాం, వాదిద్దాం అని చెప్పని వాదము, జల్పము, వితండము, కుతర్కాలు ఇట్లా శాస్త్రపరంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి వాదనలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ కుతర్కం అంటే వాడు గట్టిగా వాదిస్తూ ఉంటాడు. కుతర్కం అంటే ఇంకే లేదు, మనం చెప్పేది అనడం, వాడు చెప్పేది మనం వినాల్సిందే. జల్పం జల్పం అంటే అది ఒక రకమైన వాదన. వితండం వితండం అంటే ఇక్కడ వాడు పట్టిన కుందేలు మూడే కాళ్ళు అన్నట్లుగా వాదించే విధానంగా వితండవాదులు ఉంటారన్నమాట. ఈ ప్రకారంగా అనేక రకాలైనటువంటి యొక్క వాదనలు చేసేటువంటి వారు ఈ వేదవాదరతాహ. వీళ్ళల్లో వైదికులుగా ఉన్నటువంటి వీళ్ళల్లో సయీశ్వరవాదము ఉన్నది, నిరీశ్వరవాదము ఉన్నది. సయీశ్వరవాదం అంటే ఈశ్వరుణ్ణి అంగీకరించేటువంటి వారిని సయీశ్వరవాదం అన్నారు. రెండవ వర్గం నిరీశ్వరవాదం. వాళ్ళు ఈశ్వరుణ్ణి అంగీకరించారు, వేదాన్ని గౌరవిస్తారు, కానీ ఈశ్వరుణ్ణి మాత్రం అంగీకరించరు. ఎందుకంటే ఆయన లేడు అని చెప్పినాడు. ఒకవేళ ఉన్నా కానీ మాకేం ఉపయోగం లేదు. ఎందుకంటే మేము చేసే కర్మలే మాకు ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. మేము ఏ కర్మలు చేయకుండా మరి ఆయన ఫలితాలు ఇస్తాడు? ఆయన ఏమన్నా ఆయన ఇచ్చేదేం లేదు కదా. మేము కర్మలు చేసుకుంటే తప్ప ఆయన ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి మా కర్మలు చాలు, మేము చేసిన కర్మలే మాకు వృద్ధినిచ్చేవిగా ఉంటాయి, మేము కోరిన సుఖాలు ఇచ్చేవిగా ఉంటాయి. కాబట్టి ఆ కర్మయే దేవత అనే కర్మటులు ఆ కర్మనే దేవతగా ఈశ్వరుడుగా భావించే వాళ్ళని నిరీశ్వరవాదులు అని చెప్పని అంటారు. సయీశ్వరవాదులు అంటే ఈశ్వరుణ్ణి అంగీకరించి ఈశ్వరుని పట్ల భక్తి కలిగి సత్కర్మలను ఆచరించేటువంటి వారిని సయీశ్వరవాదులు అని చెప్పని అంటారు. అంటే రెండు తెగలుగా ఆ కాలంలో, పూర్వకాలంలో ఉండేటువంటి విధానము. కాబట్టి ప్రకారముగా వీళ్ళు యాం ఇమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః. అవిపశ్చితులై, విపశ్చిత అంటే బాగుగా తత్వమును దర్శించి ఉన్నటువంటి వారిని విపశ్చితులు అంటారు. విపశ్చితులు కాని వారిని అవిపశ్చితులు అని చెప్పిన అంటారు. కాబట్టి విపశ్చితులు పశ్చిత. పశ్యతి అంటే చూస్తూ ఉన్నాడు అని చెప్పి అర్థం అన్నమాట. పశ్య అంటే చూడుము, పశ్యతి చూస్తూ ఉన్నాడు, పశ్యామి చూస్తూ ఉన్నాను, పశ్యసి చూస్తూ ఉన్నావు. కాబట్టి ప్రకారంగా పశ్య అనే పదము చూడటం అనేటువంటి అర్థం వస్తుందన్నమాట. ఇక్కడ పశ్చిత అని కాకుండా విపశ్చిత అనేటువంటిది ఒక విశేషణముగా ఉన్నటువంటిది విపశ్చితులు. విపశ్చితులు అంటే బాగా మరి విజ్ఞానాన్ని పొంది ఉన్నటువంటి వారిని విపశ్చితులు అని చెప్పినంటారు. సామాన్యముగా జ్ఞానం పొందినటువంటి వారిని పశ్చితులు అంటారు. అంటే చూశారు, దర్శించారంటే మహాత్ములు చెప్పేటువంటి బోధలు విన్నటువంటి వారై మరి ఆ బోధల ద్వారా వాళ్ళు దర్శిస్తారు. ఎందుకంటే గురువు ఒక తాత్విక అంశాన్ని బోధించినప్పుడు మరి వినేటువంటి వాళ్ళలో మంచి జ్ఞానం కలుగుతుంది. అంతకుముందు ఏ జ్ఞానం ఉండదు, వాడికి ఎలాంటి యొక్క అవగాహన ఉండదు. తాత్విక రంగంలో ప్రవేశించక ముందు సాధారణ స్థాయిలో ఉంటాడు, సామాజిక వ్యక్తిగా ఉంటాడు, సమాజంలో ఉన్నటువంటి విషయాలని అవగాహన చేసుకుని ఉంటాడు. అందరిలాగానే మరి ఆ దేహాభిమానముతో అహంకారాదులతో
జీవిస్తూ ఉంటాడు. తనలో కలిగేటువంటి గుణాలను మరి ఆస్వాదిస్తూ ఆ విధంగా ఆ మార్గాలలో పోతూ ఉంటాడు. కాబట్టి ప్రకారముగా వారి యొక్క జీవన విధానం మృగప్రాయంగానే చెప్పుకొచ్చారు. లోకంలో అన్ని జీవులు కూడా ఏ మార్గంలో పోతూ ఉన్నాయో వాడు కూడా అదే మార్గంలో పోతూ ఉన్నాడు. ఆహార నిద్ర భయమైదునాని సామాన్యం ఏతతో పశుభి నరాణం జ్ఞానం నరాణం అధిక విశేష జ్ఞానేన హీన పశుభి సమాన అని ఉత్తర గీతలో స్వామి చెప్పే మాట. మరి సకల జీవులకి ఉన్నటువంటి వీడికి ఉన్నాయి, ప్రత్యేకంగా ఏమున్నాయి ఇంకా? వాటికి జ్ఞానేంద్రియాలు, మనకే జ్ఞానేంద్రియాలు, వాటికి కర్మేంద్రియం, మనకి కర్మేంద్రియాలు, వాటికి అంతరేంద్రియాలు, మనకి అంతరేంద్రియం, వాటికి కోరిక, మనకి కోరిక, వాటికి కామేచ్ఛ, మనకు కామేచ్ఛ, వాటికి బతకాలన్న అపేక్ష, మనకి బతకాలన్న అపేక్ష. ఏ ప్రాణి స్వతసిద్ధంగా మరణాన్ని కోరుకోదు. ప్రతి ప్రాణి బతకాలనే కోరికతోనే ఉంటాయి. దాదాపుగా మరి అన్ని విషయాలలో కూడా మానవునితో సమానముగా ఉన్నటువంటి విధానాలే జీవన విధానాలు. అయితే కొంచెం వైజ్ఞానికం మెరుగైంది కాబట్టి ఇతర జీవుల కంటే మెరుగైన జీవితాన్ని కొంత జీవిస్తాడే తప్ప దాదాపుగా ఇంద్రియముల యొక్క వ్యవహార విధానములో వాటికేమున్నాయో మనకు కూడా అవే ఉన్నాయి. ఆహార నిద్ర భయమైదునాని, ఆహార విషయం వాటికి అనగా ఏ ఏ ప్రాణికి ఏ ఏ ఆహారం ఉన్నదో ఆ ప్రాణులు ఆ ఆహారాన్ని భోజిస్తాయి. అయితే మానవుడు మాత్రం ఒక ఆహారం అని చెప్పి నియమం పెట్టుకోవాలి. వీడు దొరికిందంతా కూడా తిని పారేస్తూ ఉన్నాడు. ఇది తినొస్తా తినకూడదు అనేటువంటి ఏమి లేదు. దానికి ఏమైనా పైన పూతలేసి మింగి పారేస్తూ ఉన్న పరిస్థితి. కాబట్టి ఇతర జీవుల కంటే అధిక శాతంలో రోగాల పాలయ్యింది ఈ మానవుడు మాత్రమే. ఇతర జీవులకి అన్ని వ్యాధులు లేవు, ఎందుకంటే అవన్నీ ఆహార నియంత్రణ, ఆహార నియమాన్ని పాటిస్తూ ఉన్నాయి. పశువులు గడ్డి తింటాయి, పశువులు పండ్లు తింటాయి, మృగాల మాంసం తింటాయి. వీడు పండ్లు తింటాడు, మాంసం తింటాడు, గడ్డి తింటాడు. అన్ని రకాలైనటువంటి యొక్క ఆహారాలకు మరిగాడు. కాబట్టి ఈ విధంగా యథేచ్ఛగా లోనగపోవటం కారణంగా లోనగపోయిన తర్వాత పదార్థాలు ఊరుకోవు. లోనబడ్డ పదార్థం ఊరుకుంటుందా? లోకంలో ప్రతి పదార్థానికి ఒక్కొక్క ప్రభావం ఉంటుంది. ప్రభావాలు లేకుండా ఏ యొక్క పదార్థం లోకంలో లేదు. చిన్న ఆకులు సహితం కూడా వాటి ప్రభావాలు అడ్డుకున్నాయి. ఒక యాపాకు నవలండి ఎట్లా ఉంటుందో, ఒక ఆకు సాలు నోరంతా చేదైపోతుంది. ఒక పచ్చిమిరపకాయ నవలండి నోరంతా మంట అయిపోతుంది. ఏమి ఈ ప్రకారంగా చిన్న చిన్న ఆకుల్లో కూడా వాటి ప్రభావాలు ఉన్నాయి. మొత్తెక్కించేవి ఉన్నాయి, ఆ మైమరిపించేవి ఉన్నాయి, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటివి ఉన్నాయి. ఈ ప్రకారంగా ప్రతి దాంట్లో ప్రభావం ఉంటుంది. కానీ వీడు మరి వివేకం లేకుండా, ఈ తినొచ్చా తినకూడదు అనే విధానం లేకుండా ఉప్పు కారాలు అద్దుకొని బాగా ఉడకబెట్టి ఉప్పు కారాలు అద్దుకొని అన్ని తినిపారేస్తూ ఉన్నాడు. అన్ని రోగాలకు గురవుతూ ఉన్నాడు. కొత్త కొత్త రోగాలు కూడా పుట్టిస్తూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత లోకంలో ఎన్నో ఉన్నాయి జీవులు, ఎన్నో లక్షల లక్షల జీవులు ఉన్నాయి. కానీ ఏ జీవికి ఇన్ని ఆసుపత్రులు లేవు, ఇన్ని మందులు లేవు. ఇతర జీవులన్నీ చాలా ఆరోగ్యంగా బతుకుతూ ఉన్నాయి, చక్కగా జీవిస్తూ ఉన్నాయి. మానవుడు అంటే రుగ్మతలకు గురి కావడం ఏంటంటే ఆహార నియంత్రణ లేకపోవడం కారణంగా దేహాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాడు. ఆహార నిద్ర భయమైధునాని సామాన్యం ఏతతో పశుభి నరాణం, ఆహారం తినటం కానీ నిద్రపోవటం కానీ మైథునం సుఖభోగం, ఆహార నిద్ర భయమైధునాని భయం, ప్రాణభయం అనేటువంటిది వాటికే ఉంది, మనకే ఉంది అన్నాడు. సామాన్యం అన్నాడు. లోకంలో సకల జీవులకు సామాన్యమే. అందుచేత మరి ఒక ఆత్మజ్ఞాన విషయం కనుక లేకపోయిందా అంటే ఇతర జీవులు సమానంగానే అవి ఎట్లా దేహం యొక్క మోహంతో జీవిస్తూ ఉన్నాయో వీడు కూడా ఈ దేహ వ్యామోహంతోనే బతకటం అవుతుంది. జన్మతః ప్రతి ఒక్కరికి వచ్చేది ఆత్మాభిమానం రాదు, దేహాభిమానం వస్తుంది. దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రకః
మోహోయం జ్ఞాన ఖడ్గేన తన్నికృత్య సుఖీ భవ. దేహాభిమాన పాశేన అని మనకి గీతలో వచ్చే మాట. దేహాభిమాన పాశేన చిరంబద్ధోసి పుత్రగా. అనేక జన్మలుగా ఈ దేహం యొక్క భావనే మనముని వెంటాడుతూ ఉన్నది. ఎవరైనా అడగండి మీరు, ఈ దేహాన్ని చూపించే నేనని చెప్పని అంటాడు. కాబట్టి నేను స్త్రీనై ఉన్నాను, పురుషున్నై ఉన్నాను, బ్రహ్మచారినై ఉన్నాను, గృహస్థుణ్ణి, వానప్రస్థుణ్ణి, సన్యాసిని, బ్రాహ్మణుణ్ణి, వైశ్యుణ్ణి, శూద్రుణ్ణి, క్షత్రియుని, ఈ విధంగా ఈ లౌకికంగా భౌతికంగా సొసైటీలో ఏవైతే ఉన్నాయో ఈ భావాలు మానవుని చిన్నప్పటి నుంచే అలవాటై వచ్చాయి. కాబట్టి ఇవి చనిపోయే పర్యంతం ఉంటాయి. ఈ మధ్యలో పోయే అవకాశాలు ఏమి లేవు. పోవటానికి గల సందర్భాలు ఏమి దొరికాయి? పోవటానికి గల సందర్భాలు ఎవరిచ్చారు? లోకంలో ఎవరెవరు, ఇంట్లో కూడా ఎవరు చెప్పరు, సమాజంలో ఎవరెవరు, హై స్కూలు, కాలేజీ వాటిల్లో కూడా అలాంటి యొక్క మరి పరమార్థ జ్ఞానాన్ని వాళ్ళు ఎవరు. ఈ ప్రకారంగా సాధారణంగా అందరూ కూడా మరి లోకంలో మరి చిన్నప్పటి నుంచి ఈ దేహం యొక్క భావనగా పెరిగారు. కాబట్టి దేహ సంబంధ భావనే ఉంటుంది తప్ప ఇంకా అన్య భావన ఏది కూడా ఉండే అవకాశాలు లేవు. ఏదైనా మహాత్ములు తటస్థించి వాళ్ళ ద్వారా కొన్ని విషయాలు విన్నట్లయితే ఆ విషయాలను బట్టి వాళ్ళకు కొంత జ్ఞానం కలిగే అవకాశం ఉంటుంది. అది కూడా ఒక తాత్విక రంగంలో పోయే గురువులను ఆశ్రయిస్తేనే ఆ భావం కలుగుతుంది. ఎవరు ఉపనిషత్తులు, భగవద్గీత ఇత్యాది గ్రంథాలని అధ్యయనం చేసి ఉంటారో, వేదాంత పంచదశి, నైష్కర్మ సిద్ధి, విచార సాగరము, ఇలాంటివన్నీ కూడా తాత్విక అంశములతో చేరి ఉన్నటువంటివి. కాబట్టి అలాంటి వాట్లను అధ్యయనం చేసి ఉన్నటువంటి వారిని ఆశ్రయించినట్లయితే వాళ్ళ ద్వారా మరి అలాంటి జ్ఞానం కలిగే అవకాశం ఉంటుంది. అయితే లోకంలో ఉన్నటువంటి వాళ్ళు అందరు ఎట్లాగా ఉన్నారా అని చెప్పనంటే నానా రకాలైన గురువులు ఉన్నారు లోకంలో. తాత్విక అంశాలు బోధించే వాళ్ళు కొద్దిమందే, మిగతా వాళ్ళంతా కామ్య సంబంధ గురువులే, కామ్య సంబంధ భావాలు బోధించేవాళ్ళే. కనుక వాళ్ళ ఉపయోగాలు కొన్ని వాటిల్లో కూడా అలా అపేక్షించే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఏదో గొప్పగా పూజింపబడాలి, గౌరవింపబడాలి, మరి కొంత వనరులు కూడా బాగా సమకూరాలి, బాగా కొంత ఐశ్వర్యాన్ని కూడా తీసుకోవాలి అనే దృక్పథంతో కూడా ఆధ్యాత్మికంలో చాలామంది అడుగులు వేసి నడుస్తూ ఉన్నారు. దానికి తగినటువంటి ఆకారాలను కూడా వాళ్ళు సిద్ధం చేసుకుంటారు. ఎందుకంటే సాధారణమైనటువంటి యొక్క ఆకారం కలిగి ఉంటే ఎవరో కూడా వాళ్ళని అంత గౌరవించే అవకాశాలు ఉండవు. వారికి పుష్కలంగా అనుకున్నంతగా వనరులు అనగా ద్రవ్యాదులు సమకూరే అవకాశాలు ఉండవు. కాబట్టి ఏంటంటే సూపరులకు కొంచెం ఆకర్షణీయంగా ఉండేట్లుగా కూడా కొంత గెటప్పులు మార్చేయడం జరుగుతుంది. దానికోసంగా వాళ్ళు అన్నీ కూడా సిద్ధం చేసుకుంటారు. ఆ జపమాల కానీ, ఇతర రుద్రాక్షమాలలు కానీ, స్ఫటికమాలలు కానీ ఇవన్నిటినీ కూడా ధరించటము, కొంత ఈ బుద్ధి రేఖలు, కుంకుమ బొట్లు, నామాల గేమాలు, తర్వాత పైన కూడా ఒక తలగుడ్డ కట్టి ఈ విధంగా కొంత ఆకారం చూస్తానికి సూపరులకు ఆకర్షణీయంగా కనబడందే వీళ్ళు కూడా పోయి వాళ్ళని ఆదరించే అవకాశాలు ఉండవు. ఇది లోకంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇది లోకంలో ఏ విధంగానే ఉన్నది. కాబట్టి ఆ ప్రకారంగా మరి ఉంటేనే వీళ్ళండి గురువులు, వీళ్ళండి దైవ స్వరూపులు, వీళ్ళు ఆధ్యాత్మికవేత్తలు అనేది సామాన్యుడు ఆ విధంగా భావించుకోవటం కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ శాస్త్రం ఉందా లేదా, సాధన ఉందా లేదా, వాళ్ళ అలాంటి దివ్య అనుభవం ఉన్నదా లేదా అనేటువంటి క్రియారూపమై ఉన్నటువంటి, అనుభవ రూపమై ఉన్నటువంటి అంశాలని వీడు చూస్తాం లేదు. కేవలం పైన ఒక కొన్ని ఆకారాలని దర్శించి వాళ్ళని జగద్గురువులుగా, మండలాధీశ్వరులుగా, పెద్ద వాళ్ళుగా భావన చేసుకుని ఆదరించి దానివల్ల మరి అది తృప్తి వీడికి ఉంటుంది, వీడి వల్ల వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది. ఈ ప్రకారంగా లోకంలో చాలా వరకు సాగుతున్నటువంటి
అంశము. కాబట్టి అలాంటి వాళ్ళు మరి చెప్పే విధానం ఏంటనే విషయం కూడా ఇక్కడ యాం ఇమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్యతులుగా ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి యొక్క మాటలు కూడా యాం ఇమాం పుష్పితాం వాచం, వాళ్ళ మాటలు చాలా రమణీయంగా ఉంటాయి వినే వాళ్ళకి. ఎట్లా పుష్పములు రమణీయంగా కనబడతాయో, మృదువుగా ఉంటాయి, రమణీయంగా కనబడతాయి, ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి అన్నమాట. అట్లాంటి మాటలు వాళ్ళు మాట్లాడే విధానం ఉంటుంది. దాదాపుగా చాలా వరకు ఈనాడు సమాజంలో మానవులకు అందుతున్నటువంటి విధానం, సమాచారం ఇలాంటి వాళ్ళదే. ఎందుకంటే సాధారణంగా లోకంలో మనిషి మరి తెలియనితనముతో ఉంటాడు, అజ్ఞానం అంటాం, తెలియనితనముతో ఉంటాడు. ఈ తెలియనితనం వెంటాడుతూ ఉన్నది, చిన్నప్పటి నుంచి వస్తూ ఉన్నది. తెలిసినతనం అని చెప్పానంటే ఎవరైనా చెప్పాలి. లోకంలో ఏ సబ్జెక్ట్ స్కూళ్ళల్లో ఉన్నాయి అనుకోండి, అనేక సబ్జెక్టులు ఉన్నాయి. ఏ సబ్జెక్టు అధ్యయనం చేసేవాడికి ఆ సబ్జెక్టు సంబంధ విషయమే అవగాహనకు వస్తుంది. ఏమి కలెక్టర్ అనేటువంటిది సబ్జెక్టు, ఆ రూట్లో పోయినటువంటి వాడు దాని సంబంధ జ్ఞానం వాడికి కలుగుతుందన్నమాట. అట్లాగే డాక్టరు కోర్సు, మెడికల్ సంబంధముగా ఆ మార్గంలో పోయిన వానికి తత్సంబంధమై ఉన్నటువంటి జ్ఞానం వానికి కలుగుతుంది. అట్టనే ఇంజనీర్ మరి ఆ మార్గంలో పోయే వాళ్ళకి మరి ఆ యొక్క తత్సంబంధమై ఉన్నటువంటి జ్ఞానం వాళ్ళకు కలుగుతుంది. ఇట్లాగా భౌతికంగా చూసినట్లయితే ఎన్నో ఉన్నాయి జ్ఞానాలు. ఏ జ్ఞానాన్ని అధ్యయనం చేసేటువంటి వారికి తత్సంబంధమై ఉన్నటువంటి జ్ఞానం కలుగుతుంది. అది అధ్యయనం చేయకపోయినట్లయితే కలిగే అవకాశం లేదు కదా. ఇట్లాగా మరి లోకంలో భౌతికంగా అనేక సంబంధమై ఉన్నటువంటి మార్గాలుగా అనేక జ్ఞానాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మరి ఏ జ్ఞానాన్ని పొందిన వాడికి ఆ జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి భావమే అవగాహనకు వస్తుంది. కాబట్టి ఇక్కడ తాత్విక సంబంధమై ఉన్నటువంటి అంశం, దీనిని అధ్యయనం చేసేటువంటి వారికి దీని సంబంధమై ఉన్నటువంటి యొక్క జ్ఞానమే వాళ్ళకు కలిగే అవకాశం ఉంటుంది. అయితే మరి ఈ తాత్విక సంబంధమై ఉన్న అవగాహన కలగజేసేటువంటి గ్రంథములు మొత్తం చెప్పేది మనకి ప్రకరణ గ్రంథములు అని చెప్తారు. కానీ ప్రస్థానత్రయము అనేది ప్రధాన అంశం. ప్రస్థానత్రయం అంటే భగవద్గీత, దశోపనిషత్తులు, బ్రహ్మసూత్రములు కలిపి ప్రస్థానత్రయము అని చెప్పని, ఈ ప్రకారంగా ఇలాంటి యొక్క విషయాలు బాగా అధ్యయనం చేసినప్పుడు వాళ్లకు తాత్విక సంబంధమై ఉన్నటువంటి విషయంలో బాగా అవగాహన కలిగే అవకాశం ఉంటుంది. ఆత్మానాత్మల యొక్క సంబంధమై ఉన్న భావన గోచరించే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి కోణములో లోకంలో మీకు చూసినట్లయితే చాలామంది అది దాన్ని దూరంగా పెట్టేసేసారు. కేవలం కామ్య సంబంధమై ఉన్నటువంటి భావాలే బోధిస్తూ ఉన్నారు, వాళ్ళని ఆ మార్గంలో అనుకరింపజేస్తూ ఉన్నారు. కనుక వాళ్ళు అట్లాగే పోతూ ఉన్నారు. ఎందుకంటే తెలియనివాడు ఏది చెబితే వాడు ఆ మార్గంలో పోతాడు. ఇప్పుడు మీరున్నారు, ఒక ఊరికి పోవాల్సి వచ్చింది, ఆ విధంగా వెళ్తూ ఉన్నారు. కొంత లెక్క పోయాక 10 మార్గాలు చీలు ఉన్నాయి. ఈ 10 మార్గాలు చీలు ఉన్నప్పుడు ఏ మార్గంలో పోతే మనం పోయే గ్రామం వస్తుందనే విషయం సందేహం కలుగుతుంది. అలాగా తెలియనితనముతో ఉన్నటువంటి పరిస్థితి. వాడు నిలబడి ఉన్నప్పుడు మరి ఎవరైనా ఒక ఆగంతుకుడు వచ్చి వాడు చెప్తాడు, నువ్వు ఈ మార్గంలో పోతే నువ్వు ఆ నీ యొక్క గ్రామం చేరుకుంటావు అని చెప్పాడు. కాబట్టి ఆ చెప్పినటువంటి యొక్క మార్గం సవ్యమై ఉన్నదా, గమ్యస్థానం చేరతావు, లేదా ఇంకా నువ్వు పోవాల్సిన గ్రామానికి దూరం అయిపోతావు. కాబట్టి ప్రకారముగా లోకంలో ప్రతి ఒక్కరూ కూడా తెలియనితనంతోనే లోకంలోకి వచ్చారు, తెలియనితనంతోనే పెరుగుతూ ఉన్నారు. కాబట్టి అజ్ఞానం వెంటాడుతూ ఉన్నది. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. పరమాత్మ అన్నమాట. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. లోకంలో అందరికీ లోపల జ్ఞానం ఉన్నది, కానీ అది అజ్ఞానం చేత ఆవహింపబడింది అన్నారు. తేన ముహ్యంతి జంతవః. తేన కారణంగా ముహ్యంతి మోహానికి గురయ్యారు అన్నాడు. మోహానికి గురి కావటం అంటే
ఉన్నది ఒకటైతే ఇంకో రకంగా భావించుకోవటాన్ని మోహము అంటారు. వాస్తవం ఒకటై ఉండగా మరొక దాన్ని ఇదే వాస్తవం అని చెప్పి అనుకోవటాన్ని మోహము అని చెప్పి అంటారు. అందువల్ల ఈ ప్రకారంగా అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, లోకంలో అందరూ కూడా అజ్ఞానము చేత ముయ్యబడ్డారు, అజ్ఞానము చేత ఆవహింపబడ్డారు. కాబట్టి తెలియనితనంతో వచ్చారు, తెలియనితనంతో పెరుగుతూ ఉన్నారు, తెలియనితనంతోనే ఈ విశ్వం వీడి వెళ్ళిపోతున్న వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. ఏ కొద్ది మందో మహాత్ములను ఆశ్రయించిన వాళ్ళు ఆ పరమార్థ తత్వాన్ని అవగాహన చేసుకోవటం అవుతుంది తప్ప చాలా వరకు లోకంలో ఒక వరవడిగా, ఒక నదీ ప్రవాహంలాగా జన సమూహం అజ్ఞానంతో వచ్చి అజ్ఞానంలోనే పెరిగి అజ్ఞానంలోనే ప్రయాణం చేసి చివరికి అజ్ఞాన అంధకారంలోకే వెళ్ళిపోతున్న పరిస్థితి. ఆసురీం యోనిం ఆపన్న మూఢ అన్నట్లుగా అసూర్య నామతే లోక అంధేన తమసావృత అని ఈశావాస్యం చెప్పినట్లుగా మరి అజ్ఞానం యొక్క సంబంధమై ఉన్న గుహలోకే తిరిగి మరలా వెళ్ళిపోతూ ఉన్నారు. అజ్ఞాన గుహం నుంచే వచ్చారు, అజ్ఞాన అంధకారమునందే జీవనాన్ని కొనసాగించారు. చివరికి అజ్ఞాన కోపంలోకే అడుగులు వేసి జీవులు వెళ్ళిపోతూ ఉన్న తనువులు సాలించి వెళ్ళిపోతున్న పరిస్థితి. ఈ ప్రకారంగా ఉన్నటువంటి జీవులకు సరైనటువంటి ఒక జ్ఞాన అవగాహన పరిపూర్ణత పొందింపజేయాలని చెప్పన్నట్లయితే ఏ మహానుభావుడైతే విపశ్చితుడై ఉన్నటువంటి వాడు, మనం ఈ విషయం చెప్పుకుంటూ ఉన్నాం ఎక్కడ. విపశ్చితుడు అంటే పశ్చాత అంటే చూసినటువంటి వాడు అనగా సాధారణమైనటువంటి యొక్క జ్ఞానాన్ని పొందిన వ్యక్తిని పశ్చిత అంటారు. పరోక్ష జ్ఞానం వరకే వాడికి ఉందన్నమాట, పరోక్ష జ్ఞానం వరకే పొంది ఉన్నాడు. కనుక శాస్త్రాన్ని గురువు దగ్గర అధ్యయనం చేశాడు. అధ్యయనం చేసిన విధానం వానికి మరికి కొంత మనసులోకి ఆ భావం వచ్చింది. మరి ఇక్కడ చెప్పుకుంటున్న విషయాన్ని మనం వినేటువంటి విషయం కూడా మరి ఉపనిషత్తులై ఉంటేనేమో తాత్విక సంబంధ జ్ఞానం కలుగుతుంది. కేవలం పురాణములు విన్నటువంటి వారికేమో దేవతా సంబంధమై ఉన్నటువంటి జ్ఞానం కలుగుతుంది. కేవలం మరి ఇతిహాసాన్ని భారతం ఇత్యాది అధ్యయనం చేసినటువంటి వారికి దాంట్లో కేవలం ధర్మాలే గోచరిస్తాయి. కాబట్టి పురాణములు అధ్యయనం చేసేటువంటి వారికి ఆ దేవతా సంబంధ మహిమలు, వాళ్ళ గొప్పతనాలు తెలియబడతాయన్నమాట. చాలామంది మన టీవీల్లో కూడా ఈ దేవతల గొప్పతనాల గురించి బాగా బాహాటంగా చెబుతూ ఉంటారు. అమ్మవారి గురించి, శ్రీమన్నారాయణుని గురించి, పరమశివుని గురించి, ఇతర దేవతల గురించి బాహాటంగా గొప్పగా బాగా వాళ్ళు వర్ణనలు చేస్తూ చెప్పుకొస్తూ ఉంటారు. ఈ విధంగా చెప్పడం వల్ల మరి మనకు ఆ దేవతలు గొప్పవారు అన్న జ్ఞానం కలుగుతుందే కానీ మరి నీ గొప్పతనం ఏమిటి, మరి నీ పరిస్థితి ఏమిటి, అసలు నీవెవడవు, ఎందుకు వచ్చావు లోకంలోకి, ఏం చేసుకొని వచ్చావు, ఏం చేసుకోవాల్సి ఉంటుంది, స్వరూపత నీ యొక్క విధానం ఏమిటి, నీవు కానిది ఏది, నీవనేది ఏది అనేటువంటి యొక్క విషయంలో కలిగే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటివన్నీ కూడా పురాణ సంబంధమై ఉన్న అంశాలు కాబట్టి పురాణాలలో నీ విషయం రాదు. పురాణాలలో ఆ యొక్క పురాణ పురుషుల యొక్క వాళ్ళ విషయాలు వస్తాయి. శివపురాణం తీసుకుంటే శివుని గురించి వస్తుంది, విష్ణు పురాణం తీసుకుంటే విష్ణువు గురించి వస్తుంది, దేవి భాగవతం తీసుకుంటే దేవి భాగవతం వస్తుంది. ఇట్లా 18 పురాణాలు, 18 ఉపపురాణాలు ఇవన్నీ కూడా తీసుకున్నప్పుడు లింగ పురాణం అని, శివ పురాణం అనేక ఉన్నాయి కాబట్టి అగ్ని పురాణం లాంటి ఇవన్నీ తీసుకున్నప్పుడు మనకేమవుతుందంటే ఆయా దేవతల యొక్క గొప్పతనములు, ఆయా దేవతల యొక్క మహిమలు, ఆ దేవతల యొక్క దివ్యత్వములు, ఆ దేవత ఉండేటువంటి యొక్క లోకములు, ఇట్లాగా ఆయన గురించిన గొప్పతనం మనం వరలు వేసుకోవడం తప్ప అసలు మన గురించి మనకు వచ్చే సమాచారం వాటిల్లో ఉండదు. కాబట్టి చాలామంది పని కట్టుకుని వాటిలోనే చెబుతూ ఉంటారే తప్ప అసలు నీ విధానం ఏమిటి, నీ స్వరూపం ఏమిటి, నువ్వు ఎందుకు వచ్చావు లోకంలోకి, ఏం చేసుకుని వచ్చావు, అసలు నీవంటే ఎవడో, అసలు నీ స్వరూప స్థితి ఏమిటి, నీ యొక్క వాస్తవిక స్వరూపం ఏమిటి, అనాత్మ ఏది, ఆత్మ ఏది, బంధం ఏది, మోక్షం ఏది, జ్ఞానం ఏది, అజ్ఞానం ఏది, ప్రవృత్తి మార్గం ఏది, నివృత్తి మార్గం ఏది, ఇవన్నీ రావు దాంట్లో. అది కేవలం దేవతలను గురించి వర్ణించి
ఇలాంటివన్నీ కూడా పని కట్టుకుని వాళ్ళు చెబుతూ ఉంటే వీళ్ళంతా ఆలకించేసేసి అబ్బురబోతూ ఉంటారు. కానీ వాస్తవికంగా ఇంకా అజ్ఞానంలోకి పోయే విధానమే తప్ప అది జ్ఞాన విధానంగా మరి ముక్తి మార్గంలో పయనించే అవకాశం లేదు, సర్వాత్మనా భావన పొందే అవకాశం లేదు. ఇత్యాదివి కొంతమంది బాగా బాహాటంగా చెబుతూ ఉంటారు. ఇక ఇతిహాసం భారతాన్ని ముందు పెట్టుకుని వాళ్ళు వర్ణన చేస్తూ అత్యద్భుతంగా బోధిస్తూ ఉంటే వాటిల్లోనే మునిగిపోయి వాటిలోనే తిలకిస్తూ పులకిస్తూ సంబరపడుతూ ఉండేటువంటి పరిస్థితి. ఇట్లాగా ఇక్కడ ఉన్న పరిస్థితి. ఆడకపోతే అక్కడ వాళ్ళు మరి క్రైస్తవులుగా ఉన్నటువంటి యొక్క మానవులు, వాళ్ళు మానవులే కాబట్టి వాళ్ళు దాన్ని ముందేసుకొని ఇక దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని వర్ణన చేసుకుంటూ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అట్లా ఇస్లామిక్ వీళ్ళు విధానం చేసుకుంటూ ఉంటారు. బౌద్ధులుగా ఉన్నటువంటి వారు ఈ బౌద్ధ సంబంధమై ఉన్నటువంటి భావాలను వాళ్ళు వర్ణన చేసుకుంటూ ఉంటారు. జైనులుగా ఉన్నటువంటి వారు వాళ్ళ యొక్క విషయంగా వాళ్ళు వర్ణన చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రకారం ఎవరికి వారు అక్కడెక్కడో బాగా ఉంది, ఎక్కడెక్కడో బాగా ఉంది, ఆయన చాలా బాగా ఉన్నాడు, ఈయన చాలా బాగా ఉన్నాడు, ఆయన చాలా గొప్పవాడు, ఈయన చాలా గొప్పవాడు అని ఈ ప్రకారంగా పోతున్న దృక్పథమే తప్ప అసలు నీ గురించి ఏమిటి, నీ విధానం ఏమిటి, నీ యొక్క రాకపోకలు ఏమిటి, ఎందుకు వచ్చావు, ఏ కార్యార్థమై వచ్చావు, ఏం చేసుకుంటే జీవితం పావనమవుతుంది, నీ జీవితం తరించే అవకాశం ఉంటుంది అన్నటువంటి యొక్క విషయంలో మానవుడు కేవలం సున్నా చుట్టుకుపోతున్న పరిస్థితిగా ఉన్నది. ఈ ప్రకారంగా లోకంలో చాలామంది ఇలాంటి యొక్క మార్గాలలో పడి అలాంటి వాటిలకే వాళ్ళు ప్రభావితులై వాటిని అనుకరిస్తూ పోతున్నటువంటి జీవితాలు అట్లాగా గడిచిపోతా ఉన్నాయి, కాలగర్భంలో చేరిపోతా ఉన్న పరిస్థితి అన్నమాట. కాబట్టి ప్రకారంగా ఉన్నటువంటివి పశ్చిత కేవలం తాత్విక పశ్చిత అనే విషయంలో మనము ఇతర శాస్త్రాలు అధ్యయనం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అవి కేవలం యామిమాం పుష్పితాం వాచం, అవి కేవలం ఆ పుష్పించిన వాకుల్లాగా ఆ పుష్పాలు ఉదయం పూట అన్నీ కూడా వికసిస్తాయి, వికసించి రమణీయంగా సోపరులకు ఆకర్షణీయంగా గోచరింపబడతాయి. మధ్యాహ్నం కల్లా మొత్తం మాడి మసై రాలిపోయే పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. అట్లాగా అనుభవానికి రాకుండగా మోక్షానికి హేతువు కాకుండగా కేవలం మధ్యలోనే రాలిపోయే విషయాలుగా ఉన్నటువంటి వాటిని ఎక్కువగా లోకంలో చాలామంది ఆసక్తిగా వాటిని వింటూ ఉన్నారు, ఆలకిస్తూ ఉన్నారు, అబ్బురబోతూ ఉన్నారు. అవే వాస్తవములు అని భావించుకుంటూ పోతున్న పరిస్థితి. ఇలాంటి విధానముగా లోకంలో 100% పైగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళే. కొద్ది మందో మీకు చూస్తే ప్రస్థానత్రయాన్ని అట్లను అధ్యయనం చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి భగవద్గీతలో మీకు తాత్విక అంశం వస్తుంది, ఉపనిషత్తులలో మీకు తాత్విక అంశం వస్తుంది, బ్రహ్మసూత్రాలలో మీకు తాత్విక అంశం వస్తుంది. ఇలాంటివి అధ్యయనం చేసినట్లయితే అట్టివారికి మాత్రమే మరి ఆ స్వరూప విధానం గురించి, తానెవరో, తన యొక్క విధానం ఏమిటో, తాను ఏం చేసుకోవాల్సి ఉంటుందో, తన తరింపు ఏమిటో ఇవన్నీ కూడా దీంట్లో వచ్చే విధానం ఉంటుంది. కాబట్టి పశ్చిత అనే దాంట్లో మనము మరి చూసినటువంటి వాళ్ళనే విషయంలో 100% పైగా వాళ్ళ అపమార్గంలో పోతున్న విధానము, కేవలం దేవతా సంబంధ మార్గాలలో పోతున్న విధానము, కేవలం వర్ణాత్మక ఇతిహాసాలలో పోతున్న విధానం, పురాణాలలో పోతున్న విధానం, వాళ్ళు గొప్ప, వాళ్ళు గొప్ప, వాళ్ళు గొప్ప, వాళ్ళు గొప్ప, వాళ్ళు గొప్ప, ఎంతకాలం చెప్పుకుంటూ పోతా వాళ్ళు గొప్పవాళ్లే. చెప్పుకునేది నీకేం అవసరం? ఆయన గొప్పవాడే, శ్రీ మహావిష్ణువు గొప్పవాడే, అమ్మవారు గొప్పదే, ఆంజనేయ స్వామి గొప్పదే. కాబట్టి వాళ్ళ గొప్ప వాళ్ళు నీకు వచ్చే లాభం ఏమిటి? వాళ్ళ గొప్పతనం ఏది? వాళ్ళని సేవిస్తే వాళ్ళ ద్వారా నీకు అనుగ్రహం కలిగే విధానాలు కేవలం భౌతికమే తప్ప అంతవంత ఫలం తేషం తద్భవతి అల్పమేధసా అని పరమాత్మ చెప్పేశాడు. అంతవంత ఫలం తేషాం, వాళ్ళ ద్వారా వచ్చే ఫలితాలు కూడా అంతవంత కాలాంతరంలో నశించేవిగా ఉన్నాయన్నాడు. తద్భవతి అల్పమేధసాం, ఎందువల్ల ఆ విధంగా వాళ్ళు ఆశ్రయించడం అంటే అల్పమేధసాం అన్న పరమాత్మ. అల్పమేధస్సు అంటే ఇలాంటి భౌతికముగా ఉన్నటువంటి యొక్క వాటిలను మాత్రమే పట్టుకుని అవే అధ్యయనం చేసి అవే వాస్తవములు అదే భావనగా పోయేటువంటి వాళ్ళు. కాబట్టి అంతవరకే ఈ బోధించే వాళ్ళు కూడా వాళ్ళకి అంతవరకే ఇచ్చారు, వీళ్ళు కూడా అంతవరకే శాస్త్రం అధ్యయనం చేసి ఉన్నారు. కాబట్టి వీళ్ళు మొత్తం కలిసిపోయి పెద్ద గోతులో పడ్డట్లుగానే మాట మీకు ఆ ముండకంలో చెప్పుకొస్తాడు.
అవిద్యాయాం అంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః దందరమ్యమానాః పర్యంతి మూఢాః అంధేనైవ నియమానా అన్నట్లుగా ఇది కఠోపనిషత్తులోనూ వస్తుంది. ముండకోపనిషత్తులో కూడా మహర్షులు ఈ విధంగా బోధించారు. అవిద్యాయాం అంతరే వర్తమానాః, వాళ్ళు అవిద్య యొక్క అంతరములో ఉన్నారట. స్వయం ధీరాః పండితం మన్యం, మేము స్వయం ధీరులము, మా స్వతసిద్ధంగా మా జ్ఞానం వచ్చేసేసింది, మా స్వయం భూములో మేమంతా కూడా అని చెప్పని చెప్పుకునేటువంటి ఒక రకం. స్వయం ధీరాః పండితం మన్యమానాః, కాబట్టి తమకు తామే వాళ్ళు పండితులుగా, జ్ఞానులుగా, సర్వోన్నతులుగా వాళ్ళే భావించుకోవడం జరుగుతుందన్నమాట. ఈ ప్రకారంగా మరి పూర్ణమైనటువంటి యొక్క అజ్ఞానంలో మునిగి ఉండి తామేదో గొప్పవాళ్ళని చెప్పని భావించుకుంటూ పై ఉన్నటువంటి ఆకారాలు కొన్నిటిని ఇతరులకు భ్రమలు పుట్టింపజేసే విధానంగా ఉంటే ఆకారాలు కూడా ఒక్కసారిగా చూస్తే ఆయన అక్కడి నుంచో దిగొచ్చాడా, హిమాలయాల నుంచి దిగొచ్చాడా, లేకపోతే ఇంకా పై లోకాలను దిగొచ్చాడా అన్నంతటి ఒక గెటప్పులు కూడా బాగా వాళ్ళకి ఉంటాయి. కాబట్టి ఎమ్మటే సాధారణమై ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క రూపాలకి ఆకర్షితులై వాళ్ళు పూర్ణ జ్ఞానులుగా పడిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అలాగా అవిద్యాయాం అంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానా దంద్రమ్యమానాః పర్యంతి మూఢాః, అలాంటి మూఢులు కేవలం భ్రాంతిలో మునిగి ఉన్నటువంటి వారు, అజ్ఞానంలో మునిగి ఉన్నటువంటి వారు, మేము స్వయం పండితులము, మాకు స్వయంగా జ్ఞానం వచ్చేసేసిందని చెప్పేసి అని విధముగా భావించేటువంటి వాళ్ళు, వాళ్ళని అనుసరించి పోయేటువంటి వాళ్ళు రెండు ఉన్నాయి ఇక్కడ. అలాగా భావించుకొని వాళ్ళు గొప్ప అనేటువంటి విధానంగా ప్రచారం చేసుకునే విధానం ఒకటైతే, వాళ్ళ ఆకారాలు చూసి, వాళ్ళ యొక్క రూపాలు చూసి, వాళ్ళ గిటప్పులు చూసి శాంతం వాళ్ళ యొక్క రూపాలకి అమాంతంగా పడిపోయి ఉన్నటువంటి వాళ్ళు, ఇక వాళ్ళు వీళ్ళు కలిసి పోయే విధానం అట. దానికి ఏమన్నా అంటే అంధేనైవ నియమానా యథాంధాః, ఒక అంధుడు దోవ చూపుతూ ఉంటే మిగతా అంధులంతా కూడా వాడు చూపే దోవలో పోయిన పరిస్థితి అని చెప్పి అన్నాడు. అంధేనైవ నియమానా యథ, అంధుడు దోవ చూపుతూ ఉన్నాడు, అంధులు పోతా ఉన్నారు. ఈ విధంగా పోతూ ఉంటే ఎదురుగా పెద్ద గొయ్యో నుయ్యో అది ఉందనుకోండి, దాంట్లో పోయి పడటం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రకారంగా అలాంటి యొక్క మార్గం నిరసించింది. ఈ ప్రకారంగా ఉన్నటువంటి వాళ్ళ లోకంలో చాలా వరకు మీకు తటస్థిస్తారు. వాళ్ళు చెప్పేటువంటి మాటలు రమణీయంగా, పుష్పాలలాగా రమణీయంగా ఉంటాయి. అవి వాస్తవం అనిపిస్తాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ లోపల జ్ఞానం లేదు కదా. జ్ఞానం లేనప్పుడు మరి వీళ్ళు చెప్పేటువంటి యొక్క మాట రమణీయంగానే ఉంటాయి. ఏమి రోడ్లు గోల్డ్ కూడా బంగారం అలాగా మెరుస్తూనే ఉంటుంది. అదే బంగారం అలాగానే భ్రమ పుట్టింపజేస్తూ ఉంది. కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళు దానికి మోసపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది అన్నమాట. ఒక వ్యక్తి ఏదో అమ్మకానికి తీసుకొచ్చాడు, వాకిట్లో పెట్టాడు, పెద్ద బుట్ట నిండా వాడు తెచ్చినటువంటివన్నీ కూడా ఉన్నాయి. చాలా ఖరీదై ఉన్నటువంటివే వాడు తీసుకొచ్చి అమ్మకానికి పెట్టిన విధానము. ఒక అమ్మగారు వచ్చి బేరమాడుతూ ఉన్నది. ఆమె యొక్క మెడలో పెద్ద నగ ఒకటి ఏలాడుతూ ఉందన్నమాట. వాడు చూశాడు, ఆ నగ మీద కన్నేశాడు. ఇది తెంచుకోపోయామంటే చాలు, మన జీవితం అంతా పావనం అయిపోతుంది, మన జీవితం ధన్యం అవుతుంది, కోటీశ్వరులు అయిపోతామని చెప్పి అని అనుకున్నాడు. అవంతా వజ్ర వైడూర్య మరకత మాణిక్యాలతో పొదిగి ఉన్నటువంటి యొక్క ఆహారం, బ్రహ్మాండంగా ఉన్నటువంటి ఆహారం ఆమె బేరమాడుతూ ఉన్నది. మెడలో ఆహారం ఏలాడుతూ ఉందన్నమాట. వాడు చూశాడు, ఈ బుట్ట పోతే పోయింది కానీ హారం దక్కించుకునే ఉద్దేశంతో ఒక్కసారిగా నగ గట్టిగా పట్టి లాగి తెంచుకొని ఒక్కసారిగా పారిపోయాడు. ఆ పని వెళ్ళిపోయాడు. వాడు ఎంతో దూరం, గ్రామాలు దాటి పట్టణాలు దాటి ఎక్కడికో పోయాడు. ఏమి ఆ విధంగా వాడు పోవటంతో ఈమె గారు కూడా ఆ బుట్ట మొత్తం పట్టుకుపోయి ఇంట్లో పెట్టేసుకుందా పని. ఇంకోటి రాబోయేదేముంది, నగ తెంచుకున్న తర్వాత నగ తెంచుకున్నాడు, పారిపోయాడు. ఇక వాడు ఇంటికి వస్తాడు మళ్ళీ బుట్ట కోసంగా. కాబట్టి అంగారు ఆ బుట్ట మొత్తం పట్టుకుపోయి ఇంట్లో పెట్టేసుకుందా పని. వీడు పోయాడు నగరానికి పోయి అక్కడ ఒక బంగారపు షాపులో ఆ నగ విక్రయించడానికి ఎలాగా పెట్టాడు. వాళ్ళు చూశారు, ఇది పెద్ద ధనం వస్తుంది, పెద్ద డబ్బు వస్తుంది అనేది వాడి ఆశ. ఎందుకంటే దాంట్లో అన్నీ కూడా వజ్ర వైడూర్య మరకత మాణిక్య పుష్యరాగాది నవరత్నాలు పొదిగి ఉన్న విధానముగా మెరుస్తూ ఉన్నాయన్నమాట. ఆ మెరిసే విధానానికి వాడు మోసపోయాడు.
అదే ఎంతో బంగారం కేజీ బంగారం అన్నట్లుగా వాడు భ్రమపడ్డాడు. తీరా చూస్తే అది రోల్డ్ గోల్డ్, అనగా గోల్డ్ లాగా మెరిసేటువంటి ఒక నకిలీ గోల్డ్ అన్నమాట. ఆ విధంగా వానికి విక్రయించే విధానముగా వాని చేతికి ఇచ్చి డబ్బు ఇవ్వమని చెప్పానంటే వాడి చేతిలో 10 రూపాయలు పెట్టాడు. ఇదిరా నీకు వచ్చే డబ్బు అని చెప్పిన అన్నాడు. ఇక ఏం చేస్తాడు? ఇక నగ పట్టుకుపోయి ఆ ఇంటికి పోతాడా? ఆ బుట్ట ఏమంటాడా? ఆ బుట్టలో మంచి ఇలువ కల వస్తువులే పట్టుకొచ్చాడు పాపం వాడు. ఆ బుట్ట అమ్మగారి ఇంట్లో పెట్టేసుకుందా పని. వాడు రాడుకిగా ఒకవేళ వస్తే వాడు జైల్లో పోతాడు. ఇది పరిస్థితి అన్నమాట. ఈ ప్రకారంగా భ్రమలు పుట్టింపజేసే విధానముగా లోకంలో మానవులు ఈ తెలియనితనముతో ఉన్నటువంటి వారు కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి యొక్క మాటలు వాస్తవం అనేటువంటి యొక్క భ్రమే కలిగే అవకాశం ప్రధానంగా ఉంటుంది. అలా సత్యాసత్యాలు నిగ్గుదాల్చడానికి శాస్త్రం ఉంటే కదా. శాస్త్రం ఉన్నవాడైతే వాళ్ళు చెప్పేటువంటి యొక్క విషయాలు అవాస్తవాలని చెప్పనో వాస్తవం అని చెప్పనో గ్రహించుకునే అవకాశం ఉంటుంది. వీడి వద్ద ఏమి లేదు కదా లోపల. ఏదన్నా భగవద్గీత సంబంధ అవగాహన ఉన్నా, ఉపనిషత్తులు కొన్నిటిని ఈశ కేన కట ప్రశ్న ఇలాంటి కొన్ని ఏమన్నా అవగాహన కలిగి ఉన్నా, ఇంకేదన్నా తాత్విక సంబంధ అవగాహన కలిగి ఉన్నా కానీ ఇతరులు చెప్పేటువంటి యొక్క మాటల్లోని వాస్తవాలని గుర్తించే అవకాశం ఉంటుంది. కానీ వీడి యొక్క లోపల మస్తిష్కంలో 0 ఏమీ లేదన్నమాట. ఆధ్యాత్మిక బలంగా ఎలాంటి జ్ఞానం లేనప్పుడు ఇక వాళ్ళు చెప్పేటువంటి యొక్క మాటలు ఎట్లా ఉంటాయి? యామిమాం పుష్పితాం వాచం అలా మెరుస్తూ ఉంటాయి, రమణీయంగా గోచరిస్తూ ఉంటాయి. ఈ ప్రకారంగా మరి విని వాళ్ళు చెప్పేటువంటి యొక్క మార్గాలలో పోతున్న పరిస్థితి ఈనాడు చాలా మతములుగా, చాలా సాంప్రదాయకాలుగా లోకంలో ఉంటూ ఉంటే వాటిని అనుసరించి చాలామంది విశ్వాస భావంతోనే పోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా వాళ్ళు మరి ఆ మోక్షానికి దూరమైపోవటమే తప్ప దగ్గర అయ్యేటువంటి పరిస్థితి మాత్రం లేదు. ఇవన్నీ కూడా ఒక్కొక్క దాన్నే తీసుకుని విమర్శించుకుంటూ విచారించుకుంటూ పోయాము అని చెప్పనంటే వాటిల్లో లోటుపాట్లు మొత్తం బయటపడతాయి. అయితే అలాంటి యొక్క విశ్లేషణ చేయటం అనేది కూడా కొంతమందికి నచ్చే వ్యవహారం కాదు. ఎందుకంటే విశ్లేషణ చేసుకుంటే కొన్ని విషయాలు తెలియబడతాయి, దాంట్లో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనే విషయం తెలియబడతాయి. కానీ ఏంటంటే మరొక భావన, ఈయన మతం విమర్శిస్తూ ఉన్నాడు, వాళ్ళని విమర్శిస్తూ ఉన్నాడు, వీళ్ళని విమర్శిస్తూ ఉన్నాడు అనేటువంటి దృక్పథంలోకి వచ్చేస్తారు. మనం విమర్శిస్తున్న మాట విధానం కాదు, దాంట్లో ఉన్న వాస్తవం ఏమిటి అవాస్తవం ఏమిటి తెలిసే విధానం. ఆ విధంగా తెలియటం చేత మనకి ఏది వాస్తవమై ఉన్నదో ఆ వాస్తవ మార్గంలో ప్రయాణం చేసే అవకాశం కూడా ఏర్పడుతుంది. కానీ మరి ఈ విధమైనటువంటి యొక్క అపార్థాలకు పోయే పరిస్థితి కూడా కనబడుతుంది. గతంలో కూడా ఇలాంటి కొన్ని అంశాలని పరిశీలన చేసినప్పుడు అప్పుడు కూడా కొంత మన వాళ్ళు కూడా ఎందుకు లేబ్బా స్వామి అని చెప్పనే విధానంగా అనటం, వెనక్కొచ్చేయటం. కాబట్టి ఏంటంటే వాటిల్లో ఉన్నటువంటి యొక్క లోటుపాట్లు, వాటిలో ఉన్నటువంటి యొక్క పొరపాట్లు తెలియబడే అవకాశం మాత్రం ఉండదు. కాబట్టి ఈ ప్రకారం లోకంలో చాలా వరకు యామ్యమాం పుష్పితాం వాచం అలాంటి యొక్క వాక్కులు గల మాటలు చాలామంది నమ్మి అదే వాస్తవం అని చెప్పని ప్రయాణం చేసి, ఇప్పుడు వైష్ణవి తీసుకోండి, వైష్ణవంలో ఆ విధంగా శ్రీ మహావిష్ణువును పూజ చేసినట్లయితే మీకు మరి ఆ సాలోక్య, సామీప్య, సాయుజ్య, సారూప్య అనే ముక్తులు మీకు ఏర్పడతాయి అనేటువంటి మాటలు మీకు వైష్ణవంలో వినపడతా ఉంటాయి. మరి ఈ మాటలు ఏమన్నా మీకు ఉపనిషత్తుల్లో ఉన్నాయా? లేకపోతే భగవద్గీత సాక్షాత్ శ్రీమన్నారాయణుడు వైకుంఠవాసుడు మరి ఆయన గారు లోకంలోకి వచ్చి అవతరించిన విధానం కదా. సాక్షాత్ శ్రీమన్నారాయణుని యొక్క అవతారమే కృష్ణ పరమాత్మ అని చెప్పని, అలాగా మరి కృష్ణ పరమాత్మ అయినటువంటి యొక్క వైకుంఠవాసుడు తాను బోధించినటువంటి యొక్క భగవద్గీతలో ఎక్కడైనా ఉన్న ఏ అధ్యాయంలో అయినా కానీ మీకు సాలోక్య, సామీప్య, సాయుజ్య, సారూప్య అనేటువంటి యొక్క ముక్తి నీకు లభ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని ఏమన్నా మరి భగవద్గీతలో స్వామివారు చెప్పారా? వైకుంఠవాసుడు అక్కడ చెప్పింది ఎక్కడ లేదు. కొన్ని ఉపనిషత్తులు ఈశ, కేన, కట, ప్రశ్న, ముండ, మాండిక్య, ఐతరేయ, తైతరేయ, బృహదారణ్యక, ఛందోగ్య, కైవల్య, స్కంద, అమృత బిందు, అమృతనాథ, హంసోపనిషత్తు, రహస్యోపనిషత్తు, ఇంకా సన్యాస అనేక ఉపనిషత్తులు ఉన్నాయి మొత్తం కూడా. మరి ఎక్కడైనా 108 ఉపనిషత్తులలో మీకు ఈ విషయాలు ఉన్నాయా అంటే ఎక్కడ కూడా అవి లేవు అన్నమాట.
కాబట్టి ఇలాంటివన్నీ కూడా వ్యాప్తమైనప్పుడు అవి వాస్తవం అని చెప్పి నమ్మేసేసి, ఎందుకంటే చెప్పేటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు అనేటువంటి ఒక భావన సొసైటీలో ఏర్పడి ఉంటుంది కాబట్టి, ఆ విధంగా గొప్పవారుగా వాళ్ళ లోకంలో ప్రసిద్ధిగాంచి ఉండటం కారణంగా వాళ్ళు చెప్పేటువంటి యొక్క మాటలు కూడా వాస్తవములు అనేటువంటి ఒక భావన కలిగి వాళ్ళెమ్మటే వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. కాబట్టి ఈ చెప్పేటువంటి యొక్క ఈ మాటలు నిజంగా శాస్త్రంలో ఎక్కడైనా ఉన్నాయా అని చెప్పనంటే అవి లేవు. ముఖ్యంగా భగవద్గీతలు ఉండాలి కదా. భగవద్గీత శ్రీ మహావిష్ణువు బోధించినప్పుడు, వైకుంఠవాసుడు బోధించినప్పుడు అవి చెప్పాలి కదా. శ్రీమన్నారాయణుడు ఈ సాలోక్య సామీప్య సాయుజ్య సారూప్య మరి 701 శ్లోకం భగవద్గీత కలిగి ఉండగా, 2వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి మరి ఆ బోధ ఆరంభమైనప్పుడు ఎక్కడైనా ఈ ప్రస్తావన వచ్చిందా అంటే ఆయన మాత్రం చెప్పాల, శ్రీ మహావిష్ణువు మాత్రం చెప్పలేదు. కానీ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క సమాచారాన్ని ఈ మానవుడు బోధిస్తూ ఉన్నాడు. ఆ శ్రీ మహావిష్ణువు సమాచారం ఆయన చెప్పాలి, ఆయన మాత్రం చెప్పలేదు. ఆయన విషయాన్ని వీడు బోధిస్తూ ఉన్నాడు ఈ విధంగా అని చెప్పేసి మరి శాస్త్రంలో లేని అంశాలు ఈ విధంగా బోధించడం కారణంగా ఆ మాటల మీద వీళ్ళు నమ్మకంతో అదే మార్గంలో పోతూ ఉన్నారు. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిత. ఈ ప్రకారంగా చూస్తే మనకు చాలా వాటిలలో చాలా యొక్క అపమార్గములే ఎక్కువ శాతంగా గోచరించేటువంటి విధానాలు, వాట్లను అనుసరించి వీళ్ళు పోతున్న విధానాలు. ఎందుకంటే పుష్పాలు ఎట్లా రమణీయంగా ఉంటాయో, సొగసు కలిగి ఉంటాయో, సొంపులు కలిగి ఉంటాయో, అందాలు కలిగి ఉంటాయో, మృదత్వములు కలిగి ఉంటాయో, ఆకర్షణీయత్వములు కలిగి ఉంటాయో, ఆ ప్రకారంగా ఉండేటువంటి యొక్క మాటలను విన్నప్పుడు ఎవడ పడకుండా ఉంటాడు? ప్రతి ఒక్కడు పడిపోయే పరిస్థితే. అసలు ఆ గెటప్ చూస్తేనే ఎంత పడిపోవాల్సిందే. ఇది అంతవరకే. ఒకప్పుడు రావణ బ్రహ్మ కూడా గెటప్లో రాగానే ఆ సీతమ్మ వారు కూడా సాష్టాంగ నమస్కారం పడిపోయింది కదా. ఇది పరిస్థితి అన్నమాట లోకంలో. అది వేమన కూడా పద్యం చెప్పుకొచ్చాడు. వేషధారినెప్పుడు విశ్వసింపగరాదు, వేషము ఒక విధంబున మోసమయగు, రట్టుగాది మున్ను రావణు వేషము విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు వేమన కూడా. వేషధారినెప్పుడు విశ్వసింపగరాదు అన్నాడు. వేషధారులను ఎప్పుడు కూడా విశ్వసింపగరాదు అన్నాడు. ఎందుకు వేశావురా? వేషం అంటే మోసం చేయటానికేక. అసలు వాస్తవం చెప్పేవాడికి దీంతో సంబంధం ఏమున్నది? నువ్వు చెప్పేటువంటి యొక్క వాస్తవం ఏదో చెప్పు, వాడు వింటాడు. విన్న దాంట్లో ఉన్న సత్యాన్ని గుర్తించి వాడు తన ఆచరణలో పెట్టుకుని ముందుకు పోయే అవకాశం ఉంటుంది. దానికోసం ఈ గెటప్లన్నీ కూడా వేయాల్సిన అవసరం ఏముంది? ఇంకా ఇదే నాటక రంగం ఏమన్నా, ఇదే డ్రామా కంపెనీ ఏమన్నా? అది హరిశ్చంద్ర డ్రామా కంపెనీ అయితే దాంట్లో హరిశ్చంద్రుడి వేషం వేయాలి. ఆమె గారేమో మరి ఆ యొక్క భార్య పేరు ఆమె వేషం వేయాలి, లోహిదాసుడు. అట్లనే అనేకమైనటువంటి రూపాలు దాంట్లో ఉంటాయి. అది నాటకం రక్తి కట్టడానికి అలాంటివన్నీ కూడా అక్కడ అవసరం పడుతూ ఉంటాయి. శ్రీకృష్ణ రాయబారం అన్నప్పుడు అక్కడ కూడా మరి ఆ కృష్ణ పరమాత్మ యొక్క ఆకారం గెటప్లో ఈ ప్రకారంగా సత్యభామ, రుక్మిణి ఇలాంటివన్నీ కూడా అక్కడ ఉంటాయి అన్నమాట ఆకారాలు. అవన్నీ వేస్తేనే నాటక రంగం అంతా కూడా రక్తి కట్టి చూసే వాళ్ళకి ఆకర్షణీయంగా వచ్చే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆధ్యాత్మికము అనేది ఒక నాటక రంగం ఏమన్నా, దీంట్లో వ్యాసాలు ఏమన్నా అవసరమా? కాబట్టి మన మహాత్ములు ఋషీశ్వరులు ఏమన్నా ఉన్నాయా? వాళ్ళు కూడా చక్కగా మంచిగా సామాన్య విధానంగానే ఉండి ఉపనిషత్తులు బోధించారు. ఈశ కేన కట ప్రశ్నాది ముండకాది ఉపనిషత్తులన్నీ కూడా వాళ్ళు చక్కగా వాళ్ళ ఆచార్య స్థానంలో ఉండి మనకు జ్ఞాన ప్రబోధాన్ని చేశారే తప్ప వాళ్ళని గెటప్పులేం పెట్టుకున్నటువంటి విధానం ఏం కాదు. కాబట్టి ప్రకారముగా ఉన్నటువంటి ఒక వాస్తవిక విషయాన్ని చెప్పటానికి ఇవన్నీ కూడా అవసరం లేదు. ఇప్పుడు నీవు ఆత్మయే, నేను ఆత్మయే కదా, సర్వాత్మనా భావన కదా. మత్త పరతరం నాణ్యత్ కించిత్ అస్తి ధనంజయామై సర్వం విధం ప్రోతం సూత్రే మణిగణాయవా అంటుంది గీత. మత్త పరతరం నా అన్యత్ కించిత్, నీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ, అందరిలో ఉన్న ఆత్మ ఒకటే, స్వరూపం ఒకటే, వస్తువు ఒకటే, దేహాలు వేరువేరుగా ఉన్నాయి. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత భగవద్గీత. సర్వక్షేత్రేషు క్షేత్రములు వేరువేరుగా ఉన్నాయి. క్షేత్రజ్ఞం ఒకడే, వాడు ఒకడే, లోన ఉన్న పరమాత్మ ఒక్కడే. దేహాలు వేరుగా ఉన్న లోన ఉన్న పరమాత్మ ఒక్కడే. అలాంటి ఒక్కడే అనేటువంటి యొక్క భావన బ్రహ్మజ్ఞానం దర్శిస్తూ ఉన్నాడు.
కాబట్టి జ్ఞాని అయి ఉన్నటువంటి దర్శిస్తూ ఉన్నాడు. జ్ఞానం ముఖ్యం, ఆకారం ముఖ్యం కాదు, వేషం ముఖ్యం కాదు, ఘటపులు ముఖ్యం కాదు. విద్యావని సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని సునిశైవ స్వపాకేశ పండితా సమదర్శన అని చెప్పన్నాడు కదా. బ్రాహ్మణుడు ఎందు, గోవు ఎందు, శునకమునందు, చండాలుని ఎందు, అన్నింటి ఎందు కూడా సమదర్శన బ్రహ్మమునే చూస్తున్నాడని చెప్పేసి అని. అలాంటి భావన కలిగి ఉన్నటువంటి వారు జ్ఞానులు, అలాంటి భావనతో ఉన్నటువంటి వారు యోగులు, వాళ్ళే బ్రహ్మవేత్తలు, బ్రహ్మజ్ఞానులు, ఋషులు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక వాస్తవిక దృక్పథంలో జీవించిన వాళ్ళే తప్ప ఇన్నిన్ని వేషాలు, ఇన్నిన్ని రకాల గెటప్పులు వాళ్ళు ఎక్కడా కూడా మనకి పురాణాల్లో చూస్తే చూడండి, కావాలంటే మీరు భారతంలో కనబడతారు, భాగవతంలో కనబడతారు. ఏవి అలాగా ఉన్నటువంటి ఋషులు, యోగీశ్వరులు ఇలాంటి యొక్క విధానం ఉన్నారో చూడవచ్చు మనం వాళ్ళని. లోకానికి వారు సత్యాన్ని బోధించారు, వాస్తవాన్ని బోధించారు. అయ్యా నీవు ఆత్మయే, నేను ఆత్మయే. ఇదే కదా మనకు వచ్చిన భావం భగవద్గీత ద్వారా కూడా. నత్వేవాహం జాతునాశం నత్వం నేమి జనాధిపాహ నశైవ నభవిష్యామహ సర్వే వయం మతఃపరం త్వం నీవు అహం నేను ఇమే జనాధిపాహ. అందరం కూడా ఒకే ఒక స్వరూపమై ఉన్నాము. ఆ ఒక్క స్వరూపమే బ్రహ్మము అనేటువంటి మాట వాడాడు. కాబట్టి ఆ విషయం చెప్పడానికి ఇన్ని గెటప్పులు కావాలా, ఇన్ని రుద్రాక్షరమాలలు కావాలా, ఎంతెంత ఆకారాలు కావాలా, ఎన్నెన్ని జుట్టుముళ్ళు వేయాలా, ఎంతెంత జడల బాగా అల్లి వాటిని పెద్ద పెద్ద తాళ్ళులాగా చేసుకోవాలా. ఎందుకు వచ్చిన అవస్థ చెప్పండి. ఇదంతా కూడా లేనిపోని ఆకారాలను పెంచుకొని దానివల్ల ఏదో వస్తుంది, ఏదో గొప్పగా భావింపబడుతుంది, ఏదో 10 మంది పల్లకి సేవలు ఎత్తి పూజలు చేస్తారు. ఇలాంటివన్నీ కూడా మనిషి ఆర్భాటం కోసం చేసే పనులు తప్ప ఇంకొకటి లేదు. పరమాత్మ ఇక్కడ యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిత అనే మాటలుగా చెప్పుకొస్తూ ఉన్నాడు. ఇవి కేవలం ఒక ఆకర్షణీయముగా ఉన్నటువంటి విధానాలుగా మార్గాలు అల్లి సామాన్య మానవుల్ని తెలియంతనముతో ఉన్నటువంటి వారిని ఇంకా తెలియంతనము అజ్ఞానములో పడవేసి వాళ్ళ జీవితాలని మట్టిపాలు చేసే విధానంగా లాక్కుపోతున్నటువంటి పరిస్థితి. దీనివల్ల వాళ్ళకేమి కర్మబంధం ప్రహాస్యసి. కర్మబంధాలు తెగటం కాదు, ఇంకా కర్మబంధాలు ఉన్న బంధాలు ఇంకా కొన్ని కొత్త బంధాలు పెనబేసుకుని తీసుకుపోయి ఈ భవసాగరంలో పడవేసేటువంటివి కానీ ఉండేటువంటి విధానము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం 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 ఓం.